అధికారంలోకి వచ్చిన తర్వాత మీ వల్ల ఎవరికి మంచి జరిగింది అని ఈ వీడియో ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను. వాలంటీర్లకు పంగనామం పెట్టారు, రైతులకు పంగనామం పెడుతున్నారు, తల్లులకు బిడ్డలకు పంగనామం ఆ తల్లికి వందనం ద్వారా పెట్టారు. మరి ఫీజు రీయింబర్స్మెంటు ఎగ్గొట్టారు. అవ్వాతాతలకు ఇచ్చే పెన్షన్ రేపు నెలలో దాదాపు 2,50,000 మందిని తీసేస్తున్నాం అని వార్తలు వస్తున్నాయి. మరి ఎంతవరకు మీరు పింఛన్లు తీసేస్తారో అని అవ్వాతాతలు ఇప్పుడే భయపడే పరిస్థితి. చంద్రబాబు మోసపూరితమైన ఎన్నికల హామీలు నమ్మి ప్రజలు మరోసారి మోసపోయారేమో అని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే చంద్రబాబు గత 14 సంవత్సరాల పరిపాలనలో ఎన్నికలలో హామీలు ఇస్తాడు, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మోసం చేయటం జరుగుతుంది. ఒక్క హామీ కూడా నెరవేర్చడు. ఈసారి కూడా కూటమి పార్టీకి పవన్ కళ్యాణ్ను మరియు బీజేపీని చూసి నమ్మి ఓట్లేసిన ప్రజలు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమవుతూ ఉంది. ఎందుకంటే నాకు ప్రజా ప్రయోజనాలే ముఖ్యం, రాజకీయ పార్టీలు ముఖ్యం కాదు. ప్రజలకు మంచి జరిగితే ఆ పార్టీలు మంచి చేశాయి, ఆ ప్రభుత్వం మంచి చేసింది అని ఖచ్చితంగా నేను పొగుడుతాను. ప్రజలకు చెడు చేస్తే మాత్రం ఖచ్చితంగా మీరు చేసేది తప్పు అని క్లియర్గా చెప్తాను. అదేవిధంగా చంద్రబాబు ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తూ ఉంది అని నేను క్లియర్గా చెప్తాను. మీరు ఎన్నికలలో ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కుతున్నారు అని నేను క్లియర్గా చెప్తున్నాను. ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ వీడియో ద్వారా. ఎందుకంటే నిన్న ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం పేరు చెప్పి దాదాపు కూడా ట్రాక్టర్ ఇసుక 3,500 నుండి 5,000 రూపాయలకు అమ్ముకుంటా ఉంది. మరి ఉచిత ఇసుక విధానం ఎందుకు పేరు చెప్పారు, ఉచితంగా ప్రజలకు ఎందుకు ఇసుక ఇవ్వట్లేదు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. గత ప్రభుత్వంలో 780 కోట్లు ప్రతి సంవత్సరం కూడా ఇసుక ద్వారా ఆదాయాన్ని ప్రభుత్వానికి తెచ్చిపెట్టారు. మరి మీరు ప్రజలకు ఉచితంగా ఇసుక ఇస్తానని ట్రాక్టర్ ఇసుక దాదాపు 5,000 రూపాయలు అమ్ముకుంటే ఇది ప్రజలను మోసం చేసినట్లు కాదా అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. నిన్న నర్సీపట్నం అనకాపల్లి దగ్గర మరియు విశాఖపట్నంలో నిన్న 2 పోస్టర్లు రిలీజ్ చేయడం జరిగింది. అందులోనే క్లియర్గా ఒకచోట నర్సీపట్నంలో 1,255 రూపాయలు ఇసుకని, విశాఖపట్నంలో వచ్చేసి 1,350 రూపాయలు ఇసుక రీచ్ దగ్గర అమ్ముతామని వేశారు. అక్కడికి ట్రాక్టర్లు తీసుకొని వెళ్తే 3,500 రూపాయలు 5,000 రూపాయలు అని అక్కడ చెప్పారని ప్రజలు చెప్తున్నారు. మేము తిరుక్కొని వచ్చేసాము అని అంటున్నారు. ఇది మోసం కాదా? అటు ప్రజలను మోసం చేస్తూ ప్రభుత్వానికి సంవత్సరానికి 780 కోట్లు నష్టం చేకూర్చడం ఇది ప్రజలను మోసం చేసినట్లు కాదా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. స్కూళ్ళు తెరిచి దాదాపు 1 మంత్ పైనే అవుతూ ఉంది. నెల రోజులు పూర్తయినా కానీ అమ్మఒడి అంటే తల్లికి వందనం అని చెప్పారు. ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి వేస్తాను అని అన్నారు. ఇది వరకు దానిపైన ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. అంటే తల్లులను పిల్లలను ఇద్దరిని మోసం చేసినట్లు కాదా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు మేలు పడాలి. 50% ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇప్పుడు కూడా డిగ్రీ చదువుకునే విద్యార్థులకు పడలేదు. డిగ్రీ కంప్లీట్ అయిపోవస్తూ ఉంది, సర్టిఫికేట్లు వాళ్ళకి రాలేదు. వాళ్ళు పీజీ కోర్సులు చేయాలన్నా మరియు ఉద్యోగాలకి వెళ్ళాలన్నా కానీ వాళ్ళకి ప్రైవేట్ యాజమాన్యాలు సర్టిఫికేట్లు ఇవ్వటం లేదు. ఫీజు రీయింబర్స్మెంట్ వేయకపోవటం ఇది ప్రజలను మోసం చేసినట్లు కాదా, విద్యార్థులను మోసం చేసినట్లు కాదా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. జూన్ నెలలో రైతు భరోసా పడాలి. మేము రైతు భరోసా 20,000 ఇస్తాము అని రైతులకు వాగ్దానం చేయటం జరిగింది. మరి రైతు భరోసా వేశారా? వాలంటీర్లకు 10,000 రూపాయలు జీతం ఇస్తాము అని అన్నారు. అధికారంలోకి వచ్చారు, వాలంటీర్ల గురించి పట్టించుకున్నారా? వాలంటీర్లు లేకపోయినా సచివాలయ ఉద్యోగస్తులే ఇంటింటికి వెళ్ళి అవ్వాతాతలకు పెన్షన్ ఇస్తాము అని అంటున్నారు. వాలంటీర్లు ప్రభుత్వ సేవలను ప్రతి ఇంటికి వెళ్ళి వివరించేదానికి కూడా వాలంటీర్ల సహాయం కావాలి. ప్రజలకు ఆరోగ్యం దెబ్బతిన్నా ప్రజల ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వానికి నివేదిక అందించేందుకు వాలంటీర్లు కావాలి. ఈరోజు వాలంటీర్ సేవలు పూర్తిగా నిలిచిపోయినాయి. వాలంటీర్లను నియమిస్తారో లేదో కూడా తెలియలేదు. కోర్టులో కేసులు వేశారు.
అసలు వాలంటీర్లపై ఇంత సందిగ్ధత ఎందుకు నెలకొంది? ఇది వాలంటీర్లకు 10,000 జీతం ఇస్తానని మోసం చేసినట్లు కాదా? మోసపూరిత హామీ కాదా? మరి మీరు ఎవరికి మంచి చేస్తున్నారు? అధికారంలోకి వచ్చిన తర్వాత మీ వల్ల ఎవరికి మంచి జరిగింది అని ఈ వీడియో ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను. వాలంటీర్లకు పంగనామం పెట్టారు. రైతులకు పంగనామం పెడుతున్నారు. తల్లులకు, బిడ్డలకు పంగనామం ఆ తల్లికి వందనం ద్వారా పెట్టారు. మరి ఫీజు రీయింబర్స్‌మెంటు ఎగ్గొట్టారు. అవ్వాతాతలకు ఇచ్చే పెన్షన్ రేపు నెలలో దాదాపు 2,50,000 మందిని తీసేస్తున్నాం అని వార్తలు వస్తున్నాయి. మరి ఎంతవరకు మీరు పింఛన్లు తీసేస్తారో అని అవ్వాతాతలు ఇప్పుడే భయపడే పరిస్థితి. వైఎస్ఆర్సీపీ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి 1,32,00,000 మంది ఓటేస్తే మీ 3 పార్టీలకు కలిపి 1,50,00,000 మంది ఓట్లేయటం జరిగింది. కేవలం 10% మంది ఎన్నికల హామీలు చంద్రబాబును నమ్మి, కూటమి నాయకులను నమ్మి మోసపోవటం జరిగింది. మీకు ఓటేస్తే అవ్వాతాతలకు 4,000 పింఛన్ ఇస్తాడు, వాలంటీర్లకు 10,000 రూపాయలు జీతం అవుతుంది, అమ్మఒడి తల్లికి వందనం పేరుతో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 రూపాయలు వస్తుంది, రైతు భరోసా 20,000 రూపాయలు వస్తుంది, 3 గ్యాస్ సిలిండర్లు వస్తాయి. ఇవన్నీ నమ్మి మీకు ఓటేశారు. కానీ అధికారంలోకి వచ్చి నెల రోజులు అవుతా ఉన్నా ఇప్పటి వరకు మీరు ఒక్క హామీ పైన కూడా క్లారిటీ లేదు. వాలంటీర్ సేవలు రద్దు చేసి సచివాలయ ఉద్యోగస్తులను వాలంటీర్లుగా మార్చేశారు. వాలంటీర్లు స్వచ్ఛందంగా ప్రభుత్వం తరఫున ప్రజలకు సేవ చేస్తూ ఉంటే మోసపూరిత హామీలతో మీరు అధికారంలోకి వచ్చి ఈరోజు వాళ్ళను వాలంటీర్ వ్యవస్థే లేకుండా చేసే ప్రయత్నం చేసేశారు. ఇవన్నీ మోసపూరితం కాదా? చంద్రబాబు అంటే ఎన్నికల హామీలు ఇవ్వడు, మోసం చేస్తాడు. ప్రజలలో ఉన్న అపోహలు మీరు మళ్ళీ నిజమని నిరూపిస్తున్నారు. ప్రజల మధ్యకు రండి, ప్రెస్ మీట్లో ఎన్నికల హామీల గురించి మాట్లాడండి. ఎప్పుడు ఇస్తారో చెప్పండి, ప్రజలందరూ సంతోషిస్తారు. ఎన్నికల హామీలు నెరవేరిస్తే మళ్ళీ మీకు అధికారం పట్టం కడతారు. ప్రజలే అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మాకు ఏ కష్టం లేదు, అన్నీ ఇంటి వద్దకే వస్తూ ఉన్నాయి, సంక్షేమ పథకాలు వస్తూ ఉన్నాయి, మేమందరం ఓట్లు వేసినా కానీ ఆ ఓట్లు ఎక్కడికి పోయాయో అర్థం కావట్లేదు, మేము జగన్మోహన్ రెడ్డికే ఓట్లు వేసాము, అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు గెలవలేదు, ఈవీఎంలలో ఏదో మిస్టేక్ ఉంది, అసలు ఒక్కొక్కరికి లక్షల మెజారిటీ ఎలా వస్తుంది, 21 సీట్లు నిలబడితే పవన్ కళ్యాణ్కి 21 సీట్లలో ఎలా గెలుస్తాడు, ఓటు బ్యాంకే లేని బీజేపీకి 8 సీట్లు ఎలా వస్తాయి, ప్రజలందరూ అనుకుంటున్న మాట ఇది. ఇటువంటి పరిస్థితుల్లో మీరు అధికారంలోకి వచ్చినప్పుడు మేము స్వాగతించాం. ప్రజలకు మంచి జరుగుతుంది, మంచి చేస్తాడు అని మేము నమ్మాం. కానీ మళ్ళీ మీరు చంద్రబాబు ఏది చేయడు, ఎన్నికల హామీలు నెరవేర్చడు, మాటలు మాత్రం చెప్తాడు, ప్రతిరోజు ప్రెస్ మీట్లు పెడతాడు, కానీ ప్రజలకు ఏ ఉపయోగం ఉండదు. అవ్వాతాతలకు పింఛన్ ఇచ్చేటప్పుడు 500, 1000 రూపాయలు అందులో కమిషన్లు నొక్కేశారు. 500, 1000 రూపాయలు నొక్కేశారు. ప్రజలను మోసం చేస్తున్నారు. ఇదేమి ప్రభుత్వం అని అంటున్నారు. ఆలోచించండి. ప్రజలకు మంచి చేస్తే మిమ్మల్ని నెత్తిపైన పెట్టుకుంటారు. మీరు యథావిధిగా 14 సంవత్సరాల పరిపాలన నేను మళ్ళీ కొనసాగిస్తాను అంటే జీవితంలో ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకు కూడా మీరేంటో క్లియర్గా అర్థమవుతుంది. మీ పక్కన ఉన్న పవన్ కళ్యాణ్ను కూడా ఇదే కేటగిరీలో ప్రజలు కలిపేస్తారు. చెప్పిన మాట నిలబెట్టుకోకపోతే ఎవరైనా కానీ శిక్ష అనుభవించక తప్పదు. ప్రజల చేతుల్లో శిక్ష అనుభవించక తప్పదు. ప్రతి ఒక్కరూ ఇది గుర్తుపెట్టుకోవాలి. మంచి పరిపాలన అందించండి, ప్రతి ఒక్కరూ మిమ్మల్ని నెత్తిన పెట్టుకుంటారు.